హలో అండి. నేను మా 4500 రెంట్ హౌస్ గురించి పెట్టినప్పుడు కొంతమంది ఇది వాషింగ్ మిషన్ లింక్ ఇవ్వండి, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది కాస్ట్ అని అడిగారనమాట. సో నేను కాస్ట్తో సహా బిల్లు చూపించి చెప్తాను క్లియర్గా. సో ఇదేంటంటే ఇది ఆఫ్లైన్ తీసుకున్నామండి, ఆన్లైన్లో కాదు. మేము ఆన్లైన్లో ప్రైస్ కంటే తక్కువకే తీసుకున్నామా, ఎట్లా ఉంది ఏంటి బార్గెన్ చేసి చేసి లాస్ట్కి ఒక 2-3 షోరూమ్స్ తిరిగిన తర్వాత ఇంకా వాళ్ళు ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించాము, ఇంతకంటే తగ్గదు అనుకున్న టైంలో ఇక తీసుకున్నాం అన్నమాట. సో ఫైనల్లీ ఇదేంటంటే 8 kg ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడు. సో ఏంటంటే ఇది మ్యాక్సిమం డ్రై చేస్తుందండి, 70% వరకు అయితే డ్రై చేస్తుంది. ఫుల్ డ్రై చేసేవి కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే మన అపార్ట్మెంట్స్ అట్లాంటివి ఏం కాదు కదా, మరీ అంత క్లమ్సీగా ఉండే ఏరియాస్లలో వాళ్ళకైతే బట్టలు బయట ఆరేసుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు తీసుకున్న సెట్ అవుతుంది. కానీ మనకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేసి మేము ఇంకా ఇదే తీసుకున్నాము. ఇదే ప్రైస్కి మాకు 9 kg కూడా వచ్చే ఆప్షన్ వేరేది ఉంది. కాకపోతే అది కలర్ వేరే, సిమెంట్ కలర్ డిఫరెంట్గా ఉందన్నమాట. అది కొంచెం, ఇది గ్రే కలర్ కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు వద్దు అనేసి నేను ఈ కలర్ తీసుకున్నా. ఫ్రిడ్జ్ కూడా మాది ఇదే కలర్ ఉంది. ఇదేంటంటే కొంచెం డస్ట్ పట్టినప్పుడు కొంచెం మామూలుగా క్లీన్ చేస్తే చాలు, కొత్త దానిలాగానే ఉంటుంది ఈ కలర్ ఎప్పటికీ. సో అందుకోసం నేను ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇంకా మనకి డిటర్జెంట్ బాక్స్ అన్నమాట. ఈ బ్లూ కలర్ది ఉన్నదేమో మనకి ఫ్రెష్నెస్ కోసం, కంఫర్ట్ అట్లాంటిది యాడ్ చేసుకోవడానికి. ఇటు సైడు కొంచెం బార్గా వైట్ కలర్లో ఉందిగా, అదేమో డిటర్జెంట్ వేసుకోవడానికి, అది లిక్విడ్ వేసుకోవడానికి. సో మనకు అది మనం మంత్లీ కానీ వీక్లీ కానీ డస్ట్ పట్టింది అనుకున్నప్పుడు తీసి ఈజీగా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది. సో మనకి ఇదేంటంటే మొబైల్ నుంచి కూడా ఆపరేటింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అన్నమాట దీనికి. సో ఇందులో ఎల్జీ థింక్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అన్నిటికి ఉండదు ఆప్షన్స్. దీనికి వైఫై కనెక్షన్ ఉంటుంది కాబట్టి దీనికి ఉంది. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే మనం యాప్ని దీంట్లో నుంచి మనం ఫోన్లోనే ఆపరేట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ ఏదైనా సెట్టింగ్లో ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో అన్నీ చాలా వరకు కాటన్ మిక్స్డ్ కానీ, నెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. క్విక్ వాష్, పిల్లల కోసం బేబీ స్టీమ్ క్లాత్స్, ఇట్లా బేబీ క్లాత్స్ ఉంటాయిగా, అవి స్టీమ్లో అంటే కొంచెం హాట్ వాటర్ కాకుండా కొంచెం ఎక్కువ స్టీమ్ పెట్టేసి అలర్జీ క్లాత్స్ కానీ ఇవన్నీ వాష్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో నేనైతే మ్యాక్సిమం అంటే మనకి బెడ్షీట్స్ ఇట్లాంటి బ్లాంకెట్స్ ఉతికేసి ఇట్లా క్లీన్ చేయడానికి కూడా వాటికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం నేనైతే క్విక్ వాషే పెడతాను. ఏంటంటే ఇది 30 minutesలో అయిపోతుంది మనకి. మనం ఎక్కువగా బయట దుమ్ము అంత ఎక్కువేమి ఉండదు, డస్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి క్విక్ వాష్ అయితే సరిపోతుంది. మనం రెగ్యులర్ వాష్ పెట్టామనుకోండి, అది ఆల్మోస్ట్ 1.5 hours అట్లా ఉంటుంది. ఇది అసలు బండకేసి బాదినట్టే ఉంటాయి ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో. మనకి అటు అటు అది బాదినట్టే పడుతుంది, ఇట్లా కొట్టేస్తున్నట్టే ఉంటుంది క్లాత్స్ లోపట. సో ఎక్కువగా అట్లా చేయడం వల్ల కూడా తొందరగా చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మనం అంత ఏం వాడం కదా, ఇక్కడ డస్ట్ పట్టే అంతగా ఏముండదు, పిల్లలు ఏమో ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మా వరకు అయితే ఇంక నేను ఈ క్విక్ వాషే పెడతా. ఇంకోటి ఇక్కడ మంచి ఆప్షన్ ఏంటంటే ఈ చైల్డ్ లాక్ ఉంటుంది. ఈ 2 fingers మనం ఇక్కడ ఇలా పెట్టేసినామనంటే చైల్డ్ లాక్ పడుతుంది. మనం ఎటు తిప్పినా ఇంకా ఆ సెట్టింగ్ అనేది చేంజ్ అవ్వదు అన్నమాట. సో మళ్ళీ మనం ఆ చైల్డ్ లాక్ తీసేంత వరకు ఆ సెట్టింగ్ చేంజ్ అవ్వడానికి ఉండదు. ఇక ఒకవేళ మనం వాషింగ్ మిషన్ అది అయిపోయినా కానీ మనం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినాక కూడా అది చైల్డ్ లాక్ తీసేంత వరకు ఆ చైల్డ్ లాక్ పోదు, ఆ సెట్టింగ్ చేంజ్ అవ్వదు. సో ఇది ఒక మంచి ఆప్షను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మేము ఆన్లైన్లో ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ ఒక కాస్ట్ చెప్పారు. ఈవెన్ బజాజ్ షోరూమ్స్లలో కూడా ఒక దగ్గర ఒక కాస్టు, ఇంకో దగ్గర ఇంకో కాస్టు. ఇంకా చాలా షాప్స్ వెళ్ళాంలేండి. అక్కడ వెళ్ళి లాస్ట్కి ఇంకా వేరే షాప్స్, బజాజ్ కాకుండా ఇంకా వేరే షోరూమ్స్కి కూడా వెళ్ళిన తర్వాత లాస్ట్కి కంపేర్ చేసి ఇంకా తీసుకున్నాం అన్నమాట. మనం ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్ వాళ్ళు చెప్పారు ఫుల్గా 8 kg ఉంది కదా అనేసి మీరు 8 kg వేసేయకండి, వీలైనంత వరకు 6 kg అంత బిలో అలా వరకు వేసుకోండి. సో ఎంత ఫ్రీగా తిరిగితే అంత మంచిగా క్లీన్ అయితే క్లాత్స్ కూడా. సో అయిపోగానే ఇక్కడ మంచిగా మనం డ్రై క్లాత్ పెట్టి మొత్తం ఇక్కడ ఉన్న వెట్ అంతా రబ్బర్ దగ్గర ఉన్నదంతా క్లీన్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఫంగస్ ఫామ్ అవుతుంది ఆ వెట్కి, నెక్స్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా. సో దానికోసం అని డోర్ ఏమంటే క్లోజ్ చేయొద్దని కూడా చెప్పారనమాట. అది మొన్న వేరే అతను వచ్చినప్పుడు సర్వీస్కి వచ్చినప్పుడు చెప్పారు.
సో ఇదేంటంటే నేను ఇంకా ఈ టబ్ క్లీన్ కోసం ఈ ఎల్జీ వాళ్ళ కంపెనీ నుంచే ఇవి ఉంటాయి కదా, ఫస్ట్ వచ్చినప్పుడు ఆ సర్వీస్ వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ మేము ఇక్కడ మాకు సర్వీస్ సెంటర్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామన్నమాట. సో ఎవ్రీ 30 వాషెస్ తర్వాత అట్లా ఒక ప్యాకెట్ వేయండి అని అంటారు. ఈ 30 వాషెస్ అంటే మనకి అంతగా ఏం గుర్తుండదులే, కానీ నేను ఒక 1.5 months తర్వాత వేస్తాను. సో ఫైనల్గా ఇదన్నమాట. ఇంకా నేను బిల్లు చూపిస్తాను క్లియర్గా మీకు, కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేసి. ఇంక ఇది ఈఎంఐ ఆప్షన్లోనే తీసుకున్నామండి మేము. సో ఇది ఏంటంటే మనకి ఆన్లైన్లో ఉన్న ప్రైస్ కంటే మ్యాక్సిమం తక్కువలోనే వచ్చింది మాకు చెప్పాలని అంటే. మేము ఒక షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఇస్తా అన్నా ఇయ్యను అన్నా కానీ మా హస్బెండ్ మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు వేరే షోరూమ్ అతను 30K ఇస్తానండు, 25K ఇస్తా అన్నాడు, సేమ్ కంపెనీనే, సేమ్ 8 kgనే, ఇంకా 9 kg ఇస్తా అన్నాడు, ఇదన్నారు అదన్నారు అనేసి అనకపోయినా వాళ్ళు అలా చెప్పడం వల్ల వాళ్ళు ఆగండి సార్ వెయిట్ చేయండి మేము మాట్లాడుకొని చెప్తాం అనేసి, ఒక కస్టమర్ వస్తే వెళ్ళనివ్వరు కదా. సో అలా బార్గెన్ చేసిన తర్వాత లాస్ట్కి 36,400. ఇక ఇంతకన్నా అయితే తగ్గదు సార్, ఇది లాస్ట్ ఫైనల్గా. ఇక ఇంతకన్నా ఆన్లైన్లో కూడా ఇంత లేదు అసలు, ఇక ఇంతకన్నా తగ్గదు. ఇక మీ ఇంట్రెస్ట్ అని అంటే ఇక లాస్ట్కి తీసేసుకున్నాం అనమాట. సేమ్ 8 kg మాకు పక్కన వాళ్ళు తీసుకున్నారు, అది బోష్కు ఐఎఫ్బి అనుకుంటా. ఆల్మోస్ట్ వాళ్ళకి 40K చిల్లర పడిందండి, అసలు అంత ఎక్కువ పడింది. అది చూసిన తర్వాత మాకు అనిపించింది మేము ఆల్మోస్ట్ బాగానే బార్గెన్ చేయగలిగినాం, ఓకే బాగానే వచ్చింది ఈ కాస్ట్కి, సేమ్ వెయిట్లో అంటే సేమ్ 8 kgsలోనే మంచిగా వచ్చింది అన్న ఫీలింగ్ మాకు వచ్చింది. ఇంకా నేను ఇది తీసుకున్న కాడి నుంచి ఈ ఏరియాలో లిక్విడే వాడుతున్నాను. సో ఇప్పటివరకు అయితే వాషింగ్ మిషన్ ఏ ట్రబుల్ ఇవ్వలేదు, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఫ్రీ సర్వీస్ అనేసి వాళ్ళ సర్వీస్ వాళ్ళు కూడా 2 times వచ్చి వెళ్ళి చెక్ చేశారు, వాళ్ళే వచ్చి చెక్ చేశారు. సో కాఫీ మరకలు, టీ మరకలు, పిల్లలు ఇంకా బూస్ట్ వేస్తారు కదా, అవి కూడా ఈజీగా క్లీన్ అవుతున్నాయి. సో ఏ ఇష్యూ లేదు.